హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పకోడా. ఈవినింగ్ స్నాక్గా అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్వీట్ కార్న్ పకోడాని తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మొక్కజొన్న కంకిని తీసుకొని తర్వాత మొక్కజొన్న కంకిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిపైనే గింజలను సపరేట్ చేసుకోవాలి. ఇవి ఉడికించడానికి ఒక బౌల్లోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మొక్కజొన్న గింజలను వేసుకోవాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 4 లేదా 5 నిమిషాలు ఉడికించాలి. నీళ్లు మరగకుండా స్వీట్ కార్న్ వేస్తే మెత్తగా ఉడికిపోతుంది. మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నాక ఈ నీళ్ళన్నీ వంపేసి స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయల్ని కార్న్ని గట్టిగా పిండుతూ కలపాలి. స్వీట్ కార్న్ ఉల్లి నీరు ఊరుతుంది. ఈ నీరే పకోడీకి సరిపోతుంది. ఇందులో ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి పచ్చగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. స్వీట్ కార్న్ని పచ్చివే గ్రైండ్ చేసుకోవాలి. 1/4 కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ వాము తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం మ్యాష్ చేసి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 కప్పు శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ అంత బాగా కలుపుకోవాలి. నీళ్లు వేయకుండా అంత బాగా కలుపుకోవాలి. కొంచెం లూజుగా ఉంటే 2 లేదా 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా పకోడీలాగా వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పకోడా రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.